కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకొని వస్తుండగా అన్నమయ్య జిల్లా గండబోయినపల్లి టోల్ ప్లాజా వద్ద ఎమ్మెల్యే అనుచరులు టోల్ ప్లాజా వద్ద పనిచేస్తున్న ఒక మహిళను జుట్టు పట్టుకొని లాగడం, ఏకంగా టోల్ ప్లాజా మేనేజర్ను కొట్టడంపై సోషల్ మీడియాలో పలు విమర్శలు వస్తున్నాయి. ఈ టోల్ ప్లాజా వద్ద గతంలో కూడా చాలా గొడవలు జరిగినట్లు మనకున్న సమాచారం. ఎమ్మెల్యే వాహనం అని చెప్పినా ఆ మహిళ దురుసుగా ప్రవర్తిస్తూ ఎమ్మెల్యే అయితే ఏంటి, ఫాస్ట్యాగ్ ఉండాలి కదా, ఫాస్ట్యాగ్ కూడా గతి లేదా అంటూ అనడంతో ఎమ్మెల్యే అనుచరులకు కోపం వచ్చి ఏకంగా ఆమె జుట్టు పట్టుకొని కొట్టడానికి ప్రయత్నించారు. అంతలోపల అక్కడ ఉన్న టోల్ సిబ్బంది రావడంతో మాటా పెరిగి మరింత గొడవ జరిగింది. ఏది ఏమైనా అధికారంలో ఉన్నప్పుడు మరింత బాధ్యతాయుతంగా ఉండాల్సిన ఎమ్మెల్యే అనుచరులు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, వారిని వారించి ఈ గొడవ జరగకుండా ఉండాల్సింది అంటూ సోషల్ మీడియాలో పలు విమర్శలు అయితే వస్తున్నాయి. మరి దీనిపైన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఖచ్చితంగా వివరణ ఇవ్వాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదు. అదే టోల్గేట్ పైన నిన్న లేక మొన్న ఒక డిఎస్పీ వాహనాన్ని కూడా అడ్డుకుని డిఎస్పీ అని చెప్పినా కూడా ఇదే విధంగా గొడవ జరిగినట్లు మనకున్న సమాచారం. ఏది ఏమైనా టోల్గేట్ సిబ్బంది కూడా ఒక్కొక్కసారి ఓవర్ యాక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఎంత చెప్పినా, అధికారులని చెప్పినా, ఎమ్మెల్యేని చెప్పినా కూడా దురుసుగా ప్రవర్తిస్తుంటారు. వారికి కూడా ఒక రకంగా ట్రైనింగ్ ఇచ్చి ఎవరు ఏ వెహికల్ ఉంటుంది అని కూడా చెప్పాల్సిన బాధ్యత టోల్ ప్లాజా నిర్వహించే వారిపైన ఉంటుంది. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బుడ్డ రాజశేఖర రెడ్డి కూడా మన ఏకంగా శ్రీశైలం దేవస్థానం వెళ్తుంటే అక్కడ ఫారెస్ట్ సిబ్బంది ఆపడం, ఎమ్మెల్యే అని చెప్పినా కూడా ఎమ్మెల్యే అయితే నాకేంటి అనడంతో కోపోద్రేక్తులైన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి కూడా ఆయన్ని కిడ్నాప్ చేశారంటూ కూడా పలు పేపర్లో విమర్శలు అయితే వచ్చాయి. కానీ అంతే బాధ్యతగా అక్కడ పనిచేస్తున్న వారు కూడా ఎవరు ఎమ్మెల్యే స్టిక్కర్ ఏంది, అధికారులు ఎవరని కూడా గుర్తించకపోవడం చాలా విచారకరం. ఏది ఏమైనా ఒక మహిళను ఇలా జుట్టుబట్టి లాగడం చాలా విమర్శలు అయితే వస్తున్నాయి. ఆమె ఏం మాట్లాడిందా, ఆమె ఏమనేది పక్కన పెడితే ఒక మహిళ అనే సానుభూతి మటుకు వస్తోంది. మరి దీనిపైన వివరణ ఇవ్వాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది.